ఇది ఉంది కదా, మన ఆడ ఫారెస్ట్లో నేను కుక్క పిల్ల కోసం ఎత్తుకుతూ వెళ్తుంటాను. మనకి వెళ్తుండగా అక్కడ ఏదో ఒక పులి లాంటిది వచ్చినట్టుగా షాట్ వేసుకుంటారండి. అందరూ కొంచెం టెన్షన్ పడతారు. ఆ టెన్షన్‌లో మీరు ఇందువదన కుందరదన అనేసి అని వావ్ అనండి. ఇప్పుడు అదేంటి ఇది ఇర్రెలవెంట్‌గా సంబంధం లేకుండా అదేంటంటే, అయ్యో! లేదు లేదండి చాలా చాలా మంచి హ్మ్. ఇదండి అని. ఏం మంచిదండి అది? నాకు అర్థం కావట్లేదు. దానికి దీనికి ఏం సంబంధం? మీకు తెలీదు అది బయట చాలా మీమ్స్ ఇదయ్యి ఆ! అవునా? అంత ఉందా నీకు? నాకు నిజంగా తెలీదు. అనేసరికి అవును చాలా ఇది దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మనం ఏదో మీమ్స్ చేశారు. ఆ మీమ్స్‌కి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరే ఎదురొచ్చేసేయండి అంటూ ఏదో చెప్పుకుంటూ వచ్చి వావ్! సార్ మీరు అలా వావ్ అన్నారు. మనకు సంక్రాంతికి అతిపెద్ద బ్లాక్ బస్టర్ వచ్చేసింది సార్. వావ్! కానీ నీ ఎనర్జీ గాని, నువ్వు గాని అంతా ఇంత కాదయ్యా. అంటే నువ్వేమనుకున్నావు అది రాబట్టడానికి మమ్మల్ని హింసిస్తావా? కన్విన్స్ చేస్తావా? ఏం చేస్తావో తెలీదు. వెంకీ మీరు పాడారు ఇందులో. మన సంక్రాంతికొస్తున్నాంలో. పడేసరికి సరే బాగుంది అంటే మీకు ఏదో కొంచెం తాళజ్ఞానం ఉందేమో అని. నాకు బాడీకి తాళజ్ఞానం ఉంది గానీ వాయిస్‌కి తాళజ్ఞానం లేదు. నేను ఖచ్చితంగా పాడినాయి అంటే, లేదు పాడండి, పాడండి అన్నాడు. కాదండి ఎక్కువ లెంగ్త్ చాలా షార్ట్ లెంగ్త్ పాడండి అని. దానికంటూ తను సీన్‌ను క్రియేట్ చేసి, ఆ మామగారి చేత పాట పాడించి, దానికి కౌంటర్ ఇమ్మీడియేట్‌లీ నా చేత పాడించి చేయటం అనేది నువ్వు దుస్సాహసమే చేశావు. కానీ సఫలీకృతుడవయ్యావు. బట్ బట్ పాడటం కష్టం అండి. అయ్యయ్య! అమ్మో! చాలు. కానీ కానీ రాబట్టుకున్నాడు. హ్మ్. అది విన్న తర్వాత ఓహో! మనలో ఇంత తాళజ్ఞానం ఉందా అనుకున్నాను నేను. వండర్‌ఫుల్. అది కూడా ఎంజాయ్ చేస్తారు బాగా. మనకి సంక్రాంతికోత్సవంలో మనకి ట్రైన్‌లో వెంకీగా మీది, ఐశ్వర్యది అదొక టైపు. డిఫరెంట్ అంటే అప్పటికప్పుడు చూసుకొని ఎలా పెళ్ళైపోయిందనేది. అదొక టైపు. దెన్ క్వైట్ కాంట్రాస్ట్‌గా దీంట్లో ఒక సాంగ్ ఇళయరాజా గారి పాట. యెస్. ఇళయరాజా గారి పాట 'సుందరి' అనే పాట. చాలా బాగుంది. పడుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఆ సైన్ Silence లో. లాంగ్వేజ్ sign చేస్తూ language. సైగలు చేసుకుంటూ పాడటం అనేది అసలు చాలా మంది చాలా బ్యూటిఫుల్. క్యూట్‌గా ఉందన్నారు. మీరు చాలా క్యూట్‌గా సార్ అదేంటి సార్ ఎప్పుడన్నా మీరు కాదు సార్ ఇది ఒకటి అనిపిస్తుంది మరి మీరు ఫీల్ అవ్వకూడదు మరి ఆన్ కెమెరా అడుగుతున్నాను సార్. అంత రియలిస్టిక్‌గా అంత జెన్యూన్‌గా అమ్మాయితోటికి అర్థమయ్యేలా సంజ్ఞలు, సైగలు ఎలా చేయగలిగారు సార్? అంటే మీ కాలేజ్ డేస్ అంటే అదే అడిగేస్తే బెటర్ కదా. కాలేజ్ కొంచెం డేస్‌లో అడిగేయండి. ఆ పక్క బెంచ్‌లో దూరంగా ఉన్న ఎవరికైనా మీరు సంజ్ఞలు గాని, సైగలు గాని అప్పటి నుంచే ప్రాక్టీస్ ఏమన్నా చేశారా? అంటే అంత నాకు సరదాగా ఉంది నా చేత ఏది రాబట్టడానికి. అంటే అంత రియలిస్టిక్ వచ్చింది కదా. కాదయ్యా, పసిబిడ్డనయ్యా నేను. కాలేజ్ అయిందో లేదో వెంటనే ఇన్స్టిట్యూట్‌లో చేరాను, వెంటనే తీసుకెళ్ళి తాళి కట్టించారయ్యా. అస్సలు. సార్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సైగలు చేశారా సార్? నాకు అయ్యో బాగా అయ్యా అయ్యో మొహాలు పెడతావిటమ్మా, ఏంటమ్మా ఓ గుర్తించుకుంటున్నావా? అరే అరే, ఏ